మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ కే దక్కడంతో సంబరాలు చేసుకుంటున్నారు పార్టీ నాయకులు. ఈ మున్సిపాలిటీ అనేది మొత్తం నిన్న రాష్ట్రం మొత్తం తొర్రూరు వైపు చూసింది. భగవంతుడు కూడా మన వైపే చూసిండు. మీ అందరికీ కూడా తెలుసు, మీలో 16 వార్డులకు సంబంధించిన మనుషులు ఉన్నారు. మీ అందరు కూడా మన వెనకాల ఎన్ని కుతంత్రాలు జరిగినాయో, ఎన్ని వెన్నుపోట్లు పడవడం జరిగిందో, ఎన్ని ఇబ్బందులు పెట్టడం జరిగిందో అవన్నీ చాలా చేసిండ్రు. చాలా మంది ఎవరన్ని కుతంత్రాలు బాగున్నా కానీ అందరికన్నా పైన ఒకళ్ళు ఉంటారు. ఎవరు? ఆ దేవుడు చల్లగా చూసిండు మనని. కాకపోతే ఏంటి చెప్పండి, చైర్మన్ రావడేంది, వైస్ చైర్మన్ రావడేంది, ఒకటి వచ్చి ఒకటి రాలేదన్నా ఏమో ఎవరు మోసం చేసినా ఆ దేవుడు చూసిండు మనని. వాళ్ళందరికీ ఇదే గుణపాఠం. ఇప్పటిదాకా పాలకుర్తిలో ఒకలాంటి రాజకీయం చూసిండ్రు, రాబోయే రోజుల్లో మరొక రాజకీయం చూడబోతున్నారని చెప్తున్నా. వెన్నుపాటుదారులు అందరూ చూడబోతున్నారు పాలకుర్తిలో రాజకీయం ఎట్లుంటుందో. ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త, ఒక్కొక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు, లీడర్లు అందరూ కూడా అసలు నిద్రాహారాలు లేకుండా, తిండి తిప్పలు లేకుండా కష్టపడ్డారు. అయినా కానీ వాళ్ళు ఎంతో ఏడ్చిండ్రో, నవ్విన నాపచైనా వండుతుంది. ఎప్పుడైనా మనం ఎంత ఏడిపించిండ్రో, మనను ఎంతో ఏడిపించిండ్రో అవన్నీ కూడా మనము ఏమి వేరే సమాధానాలు చెప్పలే, దేవుడు సమాధానం చెప్పి ఇంకా చాలా సచిన పామని మళ్ళీ ఎక్కువ చంపొద్దు, వదిలేయండి. నేను ఒకటే చెప్పుకున్నాను, ఈ ప్రభుత్వానికి బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనే ప్రభుత్వం చెప్పుకున్న ప్రభుత్వం, మీరు 2014 లో నల్లగొండలో ఏం చేశారు గుర్తుందా మీకు ఎవరికైనా? అదే థింగ్ మరి మీరు చేస్తే మరి మీకు ఎమ్మెల్యే టికెట్, మీకు ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు లేదని మీరు ఎందుకు అంత ఇదైపోతున్నారు? మరి ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారి టికెట్, ఎమ్మెల్యే గారి ఓటు పనికి వస్తుంది. మన ఎంపీ గారు, మనకి ఇక్కడ 7 నియోజకవర్గాలకి ఒక ఎంపీ గారు ఓటు పనికి వస్తుంది. నేను ఎవ్వరిది మోసాలు చేసే బలవంతంగా ఎత్తుకొచ్చుకొని, లేకపోతే నీతిలాగా ప్రతిరోజు ఒక వాగ్దానాలు వేసుకొని, ప్రమాణాలు చేసుకొని మేము గెలవలేదు. ప్రజాస్వామ్యంగా నేను 9కి 9 ఉండే గెలిచింది, కిక్కొచ్చింది. ఈ రోజు గుర్తుపెట్టుకోండి, 9కి 9 ఉన్నా కానీ గెలవగలిగినామంటే మీరు మోసం చేయొచ్చేమో కానీ ఆ పాలకుర్తి శ్రేమన్న మా అందన్నాడు కాబట్టే ఈరోజు డ్రాలో కూడా చైర్మనే కాదు, వైస్ చైర్మన్ కూడా గెలవగలిగినాం.